సార్ మహేష్ దగ్గర కంప్లైంట్ బండి అతనిదే కదా సార్. ప్రస్తుతానికి కస్టడీలోకి తీసుకో, తర్వాత కంప్లైంట్ రాసుకోవచ్చు. సరే సార్. నాన్ బెయిలబుల్ ఇది. ఇందులో ఎక్కడుందో నువ్వు చెప్పిందానికి కావాల్సిన ఎవిడెన్స్? చాలా విషయాలు ఫ్రేమ్డ్ సార్. మేమే కొన్నిటిని క్రియేట్ చేసాం. నేరస్తుల లిస్టు సమర్పించినప్పుడు, సెషన్ కోర్టులో తీర్పు వచ్చినప్పుడు, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ట్రై చేశాను సార్. హైయర్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ కూడా చేశాను. ఇక్కడి వరకు వచ్చే ధైర్యం ఆ రోజు నాకు లేదు సార్. అజిత్ కరుణాకరన్ మీ ఎల్డర్ బ్రదర్ అని చెప్పావు కదా? అవును సార్. యువర్ యంగెస్ట్. యా. మీ ఫ్యామిలీలో ఆస్తి పంపకాలు అవి జరిగాయి కదా? ఆస్తులు, మిగతా విషయాలు అవి అడగాల్సి వస్తుంది. కొంతకాలం అయ్యే వరకు అందరూ సైలెంట్గా ఉండి అన్నీ క్లోజ్ అయిన తర్వాత ఇటువంటి ఒక క్లైమ్ రైజ్ అయిన